అందరికీ నమస్తే. అసెంబ్లీ అంటే ఇప్పుడు అంతా శ్వేతపత్రాలమయం. ఏపీలో అయితే అన్ని శ్వేతపత్రాలు చూస్తున్నాం. రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఒక అసెంబ్లీ మొత్తం శ్వేతపత్రాల విడుదల కోసమే ఉపయోగించుకున్నారు. 7 లక్షల కోట్ల అప్పయిందని అప్పుల మీద ఒక శ్వేతపత్రం, తర్వాత ఎలక్ట్రిసిటీ మీద ఒక శ్వేతపత్రం, సివిల్ సప్లైర్స్ మీద ఒక శ్వేతపత్రం, ధరణి మీద ఒక శ్వేతపత్రం, అన్నిటి మీద లాస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం అప్పట్లో ప్లాన్ చేసింది. అమరవీరుల స్మారకం పైన, కొత్త సెక్రటేరియట్ పైన, ఇట్లా అన్నిటి మీద ఒక శ్వేతపత్రం. అంటే గత ప్రభుత్వం అంతా కూడా అది చేసిందని చెప్పే ప్రయత్నాలు అవన్నీ కూడా నడిచినాయి. ఇప్పుడు కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసినప్పుడు కేంద్రం మీద ఒక శ్వేతపత్రం ఎందుకు పెట్టకూడదు? కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది, ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు, దాని మీద ఒక శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయకూడదు? అదే అసెంబ్లీలో తీర్మానం చేసిన అసెంబ్లీలోనే జనాలకు అర్థమయ్యేటట్లు జనం కోసం ఒక శ్వేతపత్రం ప్రభుత్వం ఎందుకు విడుదల చేయకూడదు? ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ 10 సంవత్సరాలలో అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఒకసారి 6 లక్షల కోట్లు ఖర్చు చేసామని చెప్పిండ్రు వాళ్ళు, 7 లక్షల కోట్లు అని చెప్పిండ్రు, లాస్ట్కు 9 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టామని చెప్పిండ్రు. నిజంగా 9 లక్షల కోట్లు కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు పెడితే అది గ్రేట్ న్యూస్. అది నిజమా అబద్ధమా? ఎందుకు ఒక శ్వేతపత్రం విడుదల చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం? అసలు కేంద్రం నుంచి మనం ఏం కోరుకున్నాం, వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, లేకపోతే ఇన్ని రోజులు మన దగ్గర నుంచి పోయిన జిఎస్టీలు ఎంత, వాళ్ళు ఇచ్చిన రిటర్న్ ఎంత? నేను అన్నారు రూపాయికు 41 పైసలు వస్తున్నాయని. ఇట్లాంటి చాలా లెక్కలు కేంద్రం నుంచి తెలంగాణకి ఏం వస్తున్నాయి, ఏం వస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు చాలా సబ్సిడీల్లో వాళ్ళ పైసలు ఉన్నాయని చెప్తున్నారు, పెన్షన్లో వాళ్ళ డబ్బులు ఉన్నాయంటున్నారు, తర్వాత గ్యాస్ సబ్సిడీలో వాళ్ళ డబ్బులు ఉన్నాయంటున్నారు, తెలంగాణకు వాళ్ళు చాలా స్కీమ్స్లో కంట్రిబ్యూషన్ ఉందని చెప్తున్నారు. ఇట్లా మొత్తం కూడా రీజనల్ లింక్ రోడ్ దగ్గర నుంచి ప్రతి దానిలో అసలు సెంట్రల్ డబ్బులు ఏంది, స్టేట్ డబ్బులు ఏంది, అసలు సెంట్రల్ ఇచ్చిందా ఇయ్యలేదా, ఇయ్యకపోతే ఇస్తే ఏదైనా కావచ్చు, ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయకూడదు? కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం ఎందుకు కావాలి? కేవలం ఆరోపణలు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసలు వస్తలేవని, లేకపోతే ఇంకేదో అని ఎన్నో శ్వేతపత్రాలు విడుదల చేసిన అనుభవం మనకుంది కదా. ఆ శ్వేతపత్రం మీద కేంద్రం మీద విడుదల చేయొచ్చు కదా, అదే అసెంబ్లీలో పెట్టొచ్చు కదా. రాష్ట్ర జనానికి అంతా తెలిసిపోతుంది ఏంది అసలు విషయం, తేలితేలమైపోతుంది. మన బడ్జెట్ ఏంది, వాళ్ళ బడ్జెట్ ఏంది, మన బడ్జెట్లో వాళ్ళ పాత్ర ఎంత, మనం తెచ్చిన అప్పులు ఎంత, వాళ్ళు ఇచ్చిన అప్పులు ఎంత. అసలు ఇప్పుడు ఇవ్వాలి శ్వేతపత్రాలు, ఇప్పుడు ఇవ్వాలి, అప్పుడు కాదు, స్టార్టింగ్లో కాదు, ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తే అసలు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్ వచ్చిన సందర్భంగానైనా అసెంబ్లీ నడుస్తున్నది కాబట్టి కనీసం ఇప్పుడే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కేంద్రం పైన శ్వేతపత్రం విడుదల చేయకపోతే ఇంకా ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఎవరితో కుమ్మక్కని అనుకోవాలి? బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది అనుకోవాలనా? బీజేపీతో కాంగ్రెస్, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కైంది అనుకోవాలనా? ఎందుకంటే మోడీ విషయంలో కొంత ప్రధాని విషయంలో, మోడీ అంటే వ్యక్తిగతంగా వద్దు, ప్రధాని గారి విషయంలో కొంత రేవంత్ రెడ్డి గారు ఒక్కరు పాజిటివ్గా ఉన్నారు. ఈయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఆయనతోనే కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఏమో ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కొంత వెనుక ముందు అవుతున్నారు. ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతున్నాయి కదా. ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బెటర్ కదా. మోడీ రెస్పాండ్ అవుతారేమో. ఇప్పటిదాకా శ్వేతపత్రం ఎవరు విడుదల చేయలేదు కేంద్రం మీద. అదేదో ఇక్కడనే మన అసెంబ్లీ కేంద్రం కావచ్చు కదా, మన అసెంబ్లీ మొదటి శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఏమీ లేదు అసెంబ్లీలో, పేపర్ లేదు, లెక్క లేదు, పత్రం లేదు. అసలు ఈ ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నారు? ఆఫీసర్స్ వీళ్ళు సమాచారం అడిగితే ఇస్తలేరా? ఆఫీసర్స్ సమాచారం లేదా? జనాల కోసమని ఒక శ్వేతపత్రం పెట్టండి కేంద్రం పైన, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే పైన మాట్లాడేదంతా వేరే ఉంటుంది, లోపల జరిగే వ్యవహారం అంతా వేరే ఉంటుందనే ఒక చర్చ నడుస్తుంది. ఢిల్లీ పోయినప్పుడు మీరు మాట్లాడే మాటలు, తర్వాత బయటకు వచ్చి చెప్తున్న విషయాలు, లేకపోతే ఇక్కడ స్టేట్కి వచ్చినప్పుడు మీరు మోడీ గారితో మెలుగుతున్న వ్యవహారము, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను క్లోజ్గా ఉంటున్నా, అందుకే పెద్దన్న అని అన్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కలగలేదు. ఇప్పుడు పెద్దన్న ఉన్నట్ట లేనట్ట? మీకు రాష్ట్ర సర్కార్ ఒక బాధ్యతాయుతంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం ఉంది జనాల కోసం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయలేదో దాని మీద జనాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.